ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా సైకిల్పై పట్టణంలో పర్యటించిన శాసనసభ్యులు వెనగళ్ల రాము. ఇంధన పొదుపు మాత్రమే కాదు, సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుందన్న ఎమ్మెల్యే రాము. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తానని సవాలు విసిరిన కొడాలి నాని ఆ పని చేశాక వైసీపీ నేతలు తమ సవాల్ స్వీకరించాలన్న సాంబయ్య. టీడీపీ సవాల్ స్వీకరించే నాయకుడు లేక చోటా మోటా నాయకులు మీడియా ముందు అవాకులు చవాకులు పేలుతున్నారంటున్నారన్న సాంబయ్య. గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ప్రారంభించిన శాసనసభ్యులు రాము. క్రీడాకారులతో కలిసి షటిల్ ఆడుతూ యువతను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే. త్వరలోనే రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్లు నిర్వహిస్తామంటూ వెల్లడి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టుపై దాత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపిన చుటన్ సీఏ హనీష్ కుమార్. పూర్తి విచారణ జరిపిన తర్వాత కిరీటం తాకట్టు పెట్టుకున్న వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేస్తామంటూ వెల్లడి. ఇంధన పొదుపులో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము సైకిల్పై తిరుగుతూ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పట్నంలోని పలు వార్డులో సైకిల్పైనే పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఇంధన వనరులు పరిమితంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలని సూచించారు. చిన్న దూరాలకు వాహనాలు వాడకుండా నడక లేదా సైకిల్ వినియోగిస్తే ఆరోగ్యానికి మంచిదని, పర్యావరణానికి మేలు చేసినట్లుగా అవుతుందని అన్నారు. ప్రజాప్రతినిధిగా తాను మొదటి ఆచరించి చూపిస్తేనే ప్రజలకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాను సైకిల్ వినియోగాన్ని ప్రారంభించినట్లుగా చెప్పారు. యువత సైకిల్ వాడటం అలవాటు చేసుకుంటే పెట్రోల్, డీజిల్ దిగుమతుల భారం తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని అన్నారు. కాలుష్య నియంత్రణతో పాటు శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ నుండి తాము వైసీపీ నేతలకు అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరితే ఆ పార్టీలో సరైన నాయకులు స్పందించకుండా చోటామోటా కార్యకర్తలతో మాట్లాడించడం వైసీపీ పార్టీ గుడివాడలో ఏ స్థాయికి దిగజారిందో తేటతెల్లమవుతుందని గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో తాను ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో కొడాలి నాని మాట్లాడిన మాటలకు కట్టుబడి ఆ 2 పనులు పూర్తి చేసిన తర్వాత గుడివాడలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు తిరగాలని సాంబయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు సమయం ప్రాంతం చెప్తే తాము తప్పకుండా ఆ ప్రాంతానికి వచ్చి అభివృద్ధిపై చర్చిస్తామని, ఫ్లైఓవర్ పనుల్లో 3 కోట్ల రూపాయలు కొడాలి నాని ఏ విధంగా దండుకున్నాడో, పేదల భూములను ఏ విధంగా కబ్జా చేశారో, 2.5 సంవత్సరాల మంత్రి పదవీ కాలంలో ఏ విధంగా దోచుకున్నారో వివరిస్తామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని సాంబయ్య వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు షేక్ ఇబ్రహీం, రఫీ, సయ్యద్, జబీర్, గడ్డం ప్రభుదాస్ మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ కిట్కో ఇళ్ల కోసమే కిట్కో ఇళ్లు శంకుస్థాపన చేసి కిట్కో ఇళ్లు నిర్మాణం చేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక కిట్కో ఇళ్లు వాటిని పేద ప్రజలకి పక్కా గృహాన్ని ఇవ్వాలని చెప్పని ఏర్పాటు చేసి ఇళ్లు కట్టాడు. కట్టి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగానే ప్రతి ఇల్లు పూర్తి చేసి ఆఖరికి ఇంటి పట్టాలు కూడా మేము అక్కడ మీటింగ్ పెట్టి ఇంటి పట్టాలు కూడా ఇచ్చి గృహప్రవేశాలు చేయించాం. ఛాలెంజ్ చూద్దాం, మీకు కాదు అంటే బాధ్యత మీరు ఎక్కడైనా సరే కిట్కో గృహాల్లో అయినా సరే ఎక్కడైనా మీరు ఛాలెంజ్ పెట్టుకోండి, మీరు పెట్టండి ప్లేసు, మేము వస్తాకి రెడీగా ఉన్నాం. మీరు ఎవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మేము అది కూడా రుజువు చేస్తాం. అలాగే ఇంకొక పచ్చగాలు మారుతున్నారు ఏమని, గుడివాడ పట్టణంలో రోడ్లు మేము సెలక్షన్ చేసాం, ఆ రోడ్లు మీరేస్తున్నారని చెప్పని. గుడివాడ పట్టణంలో రోడ్లు ఎవరు సెలక్షన్ చేయాల, మా నాయకుడు వెనుగండ్ల రాము గారు డైరెక్ట్ గా రోడ్లకి, ఎందుకంటే ప్రతి రోడ్డుకి కూడా ఫండింగ్ తీసుకొచ్చి సెలక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రతి రోడ్డు వేసాం. వాటికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాం. మీరు ఎక్కడైనా సరే దానికి ఛాలెంజ్. ఇంకొకటి ఎవరో చెప్తున్నారు పంపుల చెరువు అని, పంపుల చెరువు గురించి కూడా రెడీ. పంపుల చెరువు మీ 5 సంవత్సరాల పాలనలో కొడాలని ఉన్న 5 సంవత్సరాల్లో పంపుల చెరువు ఎండగట్టి గుడివాడ పట్టణ ప్రజలకి పురుగులు పట్టిన నీళ్లు, మంచినీళ్లు తాగుతుంటే పురుగులు వచ్చిన నీళ్ళలో అలాంటి నీళ్లు తాగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే పంపుల చెరువు గండి పడిపోతే 5 సంవత్సరాల గండి పూడ్చలేదా చేతకాని తనంలో ఉన్నారు మీ ప్రభుత్వం. అప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న శాసనసభ్యుడు కానీ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే వెనుగల రాము గారు గెలవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపుల చెరువు గట్టుకి గండి పూడ్చి నీళ్లు పెట్టి ఎలక్ట్రానిక్ మోటార్లు పెట్టి ఫిల్టర్లు వేయించి పవన్ కళ్యాణ్ గారితో 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బెడ్లు మార్చి ఫిల్టర్లు మార్చి ఇవాళ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి మినరల్ వాటర్ లాంటి మంచినీళ్ళు ఇస్తున్న ఘనత మా నాయకుడు వెనుగల రాము గారిది. దీనికైనా ఛాలెంజ్, మీరు ఎక్కడైనా అక్కడ మీరు సిద్ధం. అలాగే ఇంకొకటి ఎవరో చెప్పాడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మీరు వైసీపీ గవర్నమెంట్ రాకమునుపు మా నాయకుడు రాజేంద్ర ఇన్ఛార్జ్ కింద ఉండగా, రమేష్ చౌదరి గారు బోర్డు నెంబర్ కింద ఉండగా హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం జరిగించాం మేము. మీరేదో ఇప్పుడు బిల్డింగ్ కట్టి మేము హాస్పిటల్ సుందరమోహన్ నందమోహన్ చేశా అన్నారు. గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్. తర్వాత మేము ఇంకో బిల్డింగ్ కడతాకి ఫండింగ్ పెడితే ఆ ఫండింగ్ వచ్చేసరికి ప్రభుత్వం మారితే ఆ డబ్బుతో మీరు మిగతా బిల్డింగ్ పూర్తి చేశారు. చేయలేదని మేము అంటున్నా. అంతేగాని అభివృద్ధి మీ వల్ల కాదు, అది గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగిన హాస్పిటల్. అది ఛాలెంజ్ దీనికైనా సరే, మీ ఎవరికైనా సరే ఒక మాట చెబుతున్నా, నేను వైసీపీ నాయకులకు చెప్పాను నేను. కానీ నాయకులు వెనుకబాలు ఉన్నవాడు ఎవరో రాకుండా ఎవరినో పెట్టి పాలేరులు పెట్టి మీటింగ్లు పెట్టేస్తున్నారు. ఆడెవరో ఒకడు మాట్లాడుతున్నాడు ఏమని, గ్లాసుల్లో ముందు పోసి సోడాలు కలిపి చిప్స్ అందించేవాడు కూడా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆడికి ఇదే సభలో చెబుతున్నావు. అరే నిన్నగాక మొన్న నీకు ఒక చెల్లిని కెలికి దాని ఆ అమ్మాయి దగ్గర 50,000 రూపాయలు తప్పి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెట్టి పొడిపించుకుని బయటకు వచ్చే పేరు మీద నీకు సిగ్గు సేవలు లేదు.
నీ వెనకమాల మహిళమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడతావేరా? నాకు అర్థం కాదు. ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఎదుటోడు మొగోడు గురించి మాట్లాడేటప్పుడు మొగోడు గురించి మాట్లాడరా, ఆడవాళ్ళ గురించి నీకెందుకురా? ఆడవాళ్ళ గురించి మాట్లాడతాకి. అలాగే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికైనా సరే ఎనీ ఛాలెంజ్ గుడివాడ టౌన్ ప్రెసిడెంట్ కింద 12 సంవత్సరంలో చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న ఛాలెంజ్, కొడాలి నాని అన్నవాడు రాజకీయాల్లో ఉన్నాడా లేడా? రాజకీయాల్లో ఉన్నాడా లేదా మీరు చెప్పండి. రాజకీయాల్లో ఉన్నాడా లేదా మాకు తెలియట్లా. ఎందుకు తెలియట్లేదంటే కొడాలి నాని అన్నవాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? గుడివాడ పట్టణంలో కొడాలి నాని అన్నవాడిని కానీ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని కానీ మాజీని చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారు బూట్ల దగ్గర కూర్చొని తుడతానన్నాడు. ఆ పని చేయలా. ఆ పని చేయమని ముందు ఒకవేళ ఈయన తుడతానన్న మా నాయకుడు తుడిపించుకునే పరిస్థితిలో లేడు. అయినా చేయమను. ఇంకోటి చెబుతున్నా, గుడివాడ పట్టణంలో రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ మాట చెప్పాడు. మీ అందరికీ నేను నిజ చెబుతున్నా, వైసీపీ నాయకులకి కార్యకర్తలు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. నెక్స్ట్ అంటే ఓ పని చేయండి, మీ నాయకుడితో ముందు మాట్లాడండి, కొడాలితో మాట్లాడి నాని గారు మీరు గుడివాడ పట్టణంలో మీరు సన్యాసం తీసుకుంటున్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారా లేదా? లేదు మీరు ఒకవేళ రాజకీయాల్లో ఉండే లెక్కైతే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అందరికీ నమస్కారం సార్. నా పేరు దేవత నాయకరావు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. మొన్న ప్రెస్ మీట్ పెట్టారండి వీళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళకే తెలీదు. మేము నాని గారు చెప్తే మేము చేస్తున్నాం, నాని గారు మేము చేస్తున్నాం అన్నారు. అసలు నాని అనేవారు ఊళ్ళో లేడు. ప్లస్ మొన్న వరదలు వచ్చి మునిగిపోతే ఒక్కడో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము వాళ్ళకి బియ్యం ఇచ్చాము లేకపోతే పప్పు ఇచ్చాము, భోజనాలు పెట్టలా. మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాడు, ఒకడు కాదు ఇద్దరు కాదు ఒకటి సింగల్గా రావాలి అది అని చెప్తారు. ముగ్గురు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ గారు. ఈ ముగ్గురు కలిపి విజన్, అది ఒక విజన్. కొంతమంది అంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి వాస్తవంగా ఏమీ తెలియదండి. విజన్ అనేది అంటే ఎలా ఉందో ప్రజలు చెప్పాలి. ముందు గుడివాడ ప్రజలకు ముందు మాట చెప్పాలి. వాళ్ళు వెళ్ళి డెవలప్ అన్నారు. డెవలప్ మేము చేయలేదన్నారు. మేము చేస్తేనే డెవలప్. అది ఒకసారి పార్క్ చూసుకోమనండి, లేదంటే ఇంద్రనగర్ కాలనీ చూసుకోమనండి, లేదంటే బాంబే కాలనీ చూసుకోమనండి, క్లబ్ రోడ్ చూసుకోమనండి, ధనాలపేట రోడ్ చూసుకోమనండి. ఈ గుడివాడ మొత్తం చేసింది మా ఎమ్మెల్యే రాము గారే. వాళ్ళు ఏమీ చేయలేదండి. కాకపోతే సొల్లు మాటలు చెప్పడానికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు. మరి నాని గారు అనే అతను ఏమైపోయా కూడా ఇంతవరకు మాకు కనబడలేదండి. ఇందాక మా గురుగారు మాట్లాడినట్టు నాని గారు ఊళ్ళో ఉండి ఏదైనా మంచి పని చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మీరు మాట్లాడండి. మేము చేసిన అంటే మీరు ఏమీ చేయలేదు. మీరు ఓన్లీ పేపర్ వర్కే చేశారు. మేము చేసింది అభివృద్ధి. మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తారండి. మాది అభివృద్ధి ప్రభుత్వం. అందరికీ నమస్కారం అండి. నేను 20వ తారీఖు నాడు మన ముస్లిమ్స్ మైనార్టీ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలు ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ఒక సంచర జాతుల రాష్ట్ర డైరెక్టర్ సయ్యద్ ఆకు పాకు ఏం తెలియదు ఆడికి అండి. ఓ పీకి ఇస్తే కిందదో పైదో కూడా కనుక్కుంటానికి చాలా టైం పడుతుంది. వాడు మాట్లాడతాడు ఎమ్మెల్యే గారి గురించి, మా టౌన్ ప్రెసిడెంట్ గురించి. ముందల ఆ లుంగి సరి చేసుకోమనండి. ఆ లుంగి సరి చేసుకుంటే ఇంకోసారి పిచ్చిగా కానీ ఏమైనా అనవసరమైన ప్రెస్ మీట్లు పెడితే అదే ముబారక్ హోటల్ సెంటర్లో ఆ లుంగీలు కూడా చేస్తాను గ్యారంటీగా నేను చెప్తున్నాను. నేను సమాధానం. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి అంటే శ్రీకాళహస్తి కాలనీలో ట్యాంకర్లు పెట్టి షో చేసి 2 బొమ్మలు పెట్టుకుని అరకొరగా నీళ్లు పోసాడు కొడాలి నాని. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రాము గారు శ్రీకాళహస్తి కాలనీలో ప్రతి ఇంటికి కొళాయి పంపించారు. ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. అమృతం లాంటి నీళ్ళు ఇస్తున్నారు. మీరు ఎడాపెడా మాట్లాడుతున్నారు. ఈ నోటి దూల వల్లే ఆ రోజు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అన్నాని ఎందుకంటానంటే మాకు సంస్కారం ఉంది. అంతరిక్షం నుంచి కాదు అమెరికా నుంచి వచ్చిన నన్ను ఏం పీకలేడు అన్నాడు రాము గారిని. అంతరిక్షం నుంచి కాదు అమెరికా నుంచి వచ్చిన నన్ను ఏం పీకలేడు అన్నాడు. పీకారుగా బాగా 53 పైచీలతో అక్కడ చూస్తే ఆయన వైనాట్ 175 అన్నాడు. 11 ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, నోటి అదుపు లేకుండా మాట్లాడుకుంటే ఇలాగే రిజల్ట్ ఉంటుంది. ఇంకోసారి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని
మా పార్టీ గురించి కానీ మా టౌన్ అధ్యక్షుడి గురించి కానీ మా నాయకులు కార్యకర్తలు కానీ మీరు పిచ్చి పిచ్చి ప్రాణాలు పేలితే మర్యాద ఉండదు. ఖబర్దార్, జాగ్రత్త. అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాల కిందట 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 2020-21లో కరోనా విజృంభించింది. కరోనా టైంలో కరోనా వచ్చిన పేద ప్రజలందరికీ కూడా ఎంతో ధైర్యంగా ఒక దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ వైద్యం చేస్తూ అందరికీ కూడా ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో అతను డాక్టర్లకి ఆ పేషెంట్లకి కూడా రక్షణ కావాలి, మేము ఇంత వైద్యం చేస్తున్నాము, ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదని డైరెక్ట్గా మీడియా ద్వారా గవర్నమెంట్ మాస్కులు అడిగింది. మాస్కులు ఇవ్వండి, మేము పేద ప్రజలకి వైద్యం చేస్తున్నాం కరోనాలో అని చెప్పేసి ఒక దళిత బిడ్డ సుధాకర్ మాస్కులు అడిగినందుకు అతన్ని నిర్లక్ష్యంగా అన్యాయంగా అతను ఒక దళితుడనే నెపంతో ఈ వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు దళితుడనే నెపంతో అతను పిచ్చోని చేసి రోడ్డు మీద బట్టలు లేకుండా చేసి అతను చనిపోయేటట్టు చేసిన రోజు నిన్నటి రోజు, అది 4 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే వైసీపీ గెలిచిందే దళిత ఓట్లతో. దళితులు మాది వైసీపీ దళితుల పార్టీ అని చెప్పి గెలిచి ఎన్నో అరాచకాలు, ఎన్నో సుధాకర్ని ఏంటి, సుబ్రహ్మణ్యం ఏంటి, అచ్చెన్న ఏంటి, ఇలా ఒకరు కాదు చెప్పుకుంటూ పోతే వైసీపీ గవర్నమెంట్ చేసిందల్లా దళితులు నడ్డి విరసడమే. మొన్న ప్రెస్ మీట్లో ఒక అతను అంటున్నాడు, ఏమని, రాము నిన్న కాక మొన్న వచ్చాడని. అన్నా, నిన్న కాక మొన్న వచ్చిన ఇంకా లెక్క కాదన్నా, వాకు దిగిందా లేదా గుడిగాళ్ళలో 20 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన చెత్తను తుడిచివేసింది వెనుగల రాము. ఈ రోజున బైపాస్ రోడ్, పార్క్ రోడ్, కోర్టు రోడ్, ఆ పోస్ట్ ఆఫీస్ రోడ్, అలాగే ఎన్ని రోడ్లు చూసుకుంటే అన్ని రోడ్లు డెవలప్. ఈ రోజున మీరు ఈర్షపడి మీకు ఎక్కడా మళ్ళీ మనుగడ ఉండదేమో ఉద్దేశంతో మీరు ప్రెస్ మీట్ పెడతారు. కానీ గుడివాడ ప్రజలందరూ కూడా వెనుగల రాము గారికి రోడ్డెక్కిన వాళ్ళల్లా రాము గారికి దండం పెట్టి నిరాశనాలు పలుకుతున్నారు. మాకు కావాల్సింది ప్రజల మెప్పు, మీ మాటలు కాదు, మీ చెత్త మాటలు కాదు, అవగాహన లేని మాటలు కాదు. మాకు రాము గారికి ప్రజల మెప్పు కావాలి, ప్రజల మెప్పు ఉంటుంది. బస్టాండ్ కూడా ఈ రోజు చూడండి, ఇంకో 2-3 నెలల్లో బస్టాండ్ సుందరవనంగా తయారవుతుంది. ఎన్ని సంవత్సరాలు అన్న గుడివాడ ప్రజలు పాకులాడేది? ఎన్ని సంవత్సరాలు బురదలో ఉండి బస్సులు ఎక్కుతారన్న? ఈ రోజు చూడండి అన్న, ఇంకో 2 సంవత్సరాల్లో గుడివాడ ఎలా తయారవుతుందో మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి అన్న. అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ చోటా నాయకులు, మైనార్టీ నాయకులు ఒక 2-3 చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా మన శాసనసభ్యులు వెనిగల రాము గారి గురించి, అదేవిధంగా మన టౌన్ అధ్యక్షులు సాంబయ్య గారి గురించి నోటికి ఎంత వస్తే అంత ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది. మీరు గుడివాడ పట్టణంలో మైనార్టీ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు మైనార్టీలు 3-4 ఉన్నారు. మీ 3-4 మైనార్టీలకి నేను ఒకటే సవాల్ చేస్తున్నా. గుడివాడ పట్టణం మైనార్టీలకి ఈ 2 సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో అది మన మైనార్టీలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు మా శాసనసభ్యులు వెనిగల రాము గారు మైనార్టీలకి ఎంత అభివృద్ధి చేశారో కారిమీ నగర్ మసీద్ దగ్గరికి వెళ్ళండి. 37 లక్షల రూపాయలతో ఫండ్ తెచ్చి శ్మశాన వాటిక చుట్టూ మొత్తం కట్టి దాన్ని అభివృద్ధి చేసింది మా ఎమ్మెల్యే గుడివాడ వెనిగల రాము గారు. అదేవిధంగా గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ మీరు 5 సంవత్సరాల నుంచి దాన్ని భ్రష్టు పట్టించి దాన్ని ఏ విధంగా నాశనం చేసిందో మీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దాన్ని సమస్య సాల్వ్ చేసి 28 షాపులు జీవితాలకి వెలుగు నింపి ఇవాళ మా వెనిగల రాము గారు. అదేవిధంగా షాదీఖానా విషయంలో గత 10 సంవత్సరాల నుంచి దాన్ని భ్రష్టు పట్టించి దాన్ని సర్వనాశనం చేసి దాన్ని ఒక దేని పనికిరాని దీనిగా తయారు చేసి దాన్ని శుభ్రం చేసి ఇవాళ దాన్ని అందుబాటులో తేవడానికి రెడీగా దాన్ని ప్రణాళిక చేస్తాం మన వెనిగల రాము గారు. అదేవిధంగా అంజుమన్ ఉంది, అంజుమన్ విషయంలో దాన్ని ప్రజలకి అందుబాటులో తేవాలని చెప్పి చిన్న పనులుంటే ఆ పనులు మొత్తం పూర్తి చేసి దాన్ని వాళ్ళ ఫంక్షన్లు చేసుకోవడానికి మైనార్టీలకి ఎక్కువ శాతం దాని మీద ఫంక్షన్లు చేసుకోవడానికి దాన్ని అందుబాటులో తెచ్చింది వెనిగల రాము గారు. అదేవిధంగా చెప్తున్నా, CMR రిలీఫ్ ఫండ్స్
మైనార్టీస్ కి సీఎం అని సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయలు మా వెనుగల రాము గారు మైనార్టీలకి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెప్పిన అందించడం జరిగింది. అదేవిధంగా మౌజల్లేకి కానీ ఇమాములేకి కానీ 90 కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం మీద విడుదల చేసి మైనార్టీలకి ఇంత అభివృద్ధి చేస్తుంటే మీ ముగ్గురు మైనార్టీలకు కూర్చుని సైదా సంచార జాతుల డైరెక్టర్ మరియు బాబులు అది చోట నాయకులు వీళ్ళు ఇవాళ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు గుడివాడ మహాప్రవర్తన జరుగుతూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చి మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం అనేది చెప్తున్నాను. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఎటు చూసిన అభివృద్ధి ఎక్కడ మీరు రైల్వే స్టేషన్ దిగి రైలు దిగి బండి వేసుకుని జమ్మని 2 నిమిషాల్లో బస్టాండ్ సెంటర్కి వచ్చేస్తున్నారు. అదేవిధంగా శివాలయం రోడ్డు చూడండి, గౌతమ్ రోడ్డు చూడండి ఎంత అభివృద్ధి చెందుతున్నాయో. ఇవాళ అన్ని విధాలుగా మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు కోతలు వాగుతున్నారు. నువ్వు బాబులు గారు కానీ సైదా కానీ మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మా టౌన్ అధ్యక్షుడు గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పార్టీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇవాళ ఎవరు ఊరుకునేది లేదు. మిమ్మల్ని ప్రజలు కూడా తిరగనివ్వకుండా కొడతారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా బాబులు ఏంటి ఉచ్చ పోసుకోవడానికి ఎవరు రెడీగా లేరా? ఎల్లు పోసుకో ఉచ్చా గౌతమ్ రోడ్లో, ఎల్లి పోసుకో ఉచ్చా రైల్వే స్టేషన్ రోడ్లో, శివాలయం రోడ్లు వెళ్ళి ఉచ్చ పోసుకో. మీ నాయకులే చెప్తున్నారు 10-20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏమీ పట్టించుకోలేదు, ఏ రోడ్డు కూడా వేయలేదు. ఇవాళ ఇంత అభివృద్ధి జరుగుతుంది గుడివాడలో అని చెప్పి నీ పక్కన కూర్చున్న నాయకులే బ్రహ్మాండంగా చెప్తున్నారు వెనుగల రాము గారి గురించి, మా శాసనసభ్యుల గారి గురించి. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ నుంచి టౌన్ అధ్యక్షులు కానీ పార్టీని కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా విస్మరిస్తే ఇంకా ఊరుకునే లేదని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. ఊర్లో పెళ్లికి కుక్కల హడాడి అన్నట్టు మీరు మా గురించి చెప్తున్నారు. అరే బాబు, అభివృద్ధి అంటే మీరు డైలీ తిరుగుతారు కదా, ప్రతి ఊరు వెళ్ళి డబ్బా డప్పులు వేసుకుని వాళ్ళని అడగని చెప్తారు అక్కడ ఉన్న ప్రజలకి ఏం చేశారో ఏం జరుగుతుందో అని చెప్పేసి. నిన్న మైనార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు, కొత్తగా వచ్చారు పదవి అని చెప్పేసి. నీకు ఎప్పుడు ఇచ్చారా పదవి? అరే భోషడికి నీకు ఎప్పుడు ఇచ్చారా పదవి? నిన్న కావాలి మొన్న కాలు కొట్టుకుని ఆల్రెడీ ఎవరో గొట్టంగా నీకు లెటర్ ప్యాడ్ మీద పేరు రాసిస్తే నీకు పదవి రాలేదా? నువ్వేంటారా చెప్పేది మా గురించి? అరే బాబులా, అరే సంచార జాతుల, ఫస్ట్ నువ్వు ఇంట గెలిచి రచ్చగెలు, ఫస్ట్ నీ ఇంట్లో గెలు. గతంలో కూడా నువ్వు మా పార్టీ మీద చాలా నిందలేసావు, అప్పుడు నీకు సమాధానం చెప్పాల్సింది. ఫోన్ లేదు దెబ్బ తగిలింది నీకు, ఇంట్లో లేదో కొట్టేళ్ళి అని చెప్పేసి అందరు టాక్. అక్కడ ఫస్ట్ అది సరి చేసుకుని నువ్వు అప్పుడు చర్చకి రా. నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాం, రెండోసారి అయిపోయింది, ఇది 3వసారి నీకు. ఇంకా నీకు అన్ని చేసిన పాపాలన్నీ అయిపోయినాయి. నీకు రానున్న కాలంలో ముందు మరింత ధన ఉంటుందని చెప్పేసి నీకు తెలియజేస్తాను. అభివృద్ధికి చెప్తున్నా, నీ ఇష్టం. నువ్వు ఎలక్షన్లో టీడీపీ వాళ్ళు బీజేపీతో కలిసారు, ఓట్లు ఏమాగండి అది ఇది పందుకుక్కల్లో వచ్చారు కుక్కలు నా మీదకి. ఇప్పుడు చెప్తా రండి, బీజేపీ మాతో ఉందో లేకపోతే వేరే వాళ్ళతో ఉందో, మేము అందరూ కలిసే ఉన్నాం, కూటమి ప్రభుత్వం కలిసే ఉంది, అభివృద్ధి చేసుకుంటున్నాం. మైనార్టీలో ఉన్న 3 వార్డులు కానీ, లేకపోతే ముబారక్ సెంటర్లో కానీ, లేకపోతే మియాఖా మసీద్ దగ్గర కానీ, లేకపోతే షాయి మసీద్ దగ్గర కానీ ఎక్కడైనా రెడీయే. మీ అభివృద్ధి మేము చూపిస్తాం, మేము చేసిందంతా చెప్తాం. మీ గత 4 సంవత్సరాలు చెప్తున్నారు గెలిచారని చెప్పి. అరే 4 సార్లు కొడాలని గెలిస్తే ఎందుకు ఓడిపోతాడరా? 53 వేలు ఒకేసారి వచ్చింది మెజార్టీ. 3 మైనార్టీ వార్డులు కూడా మెజార్టీ వచ్చిందిరా. మీరు చేసే బోగు పనుల మూలంగా మీ వెనకాల ఒక బోగు నాగుడుకుంటాడు, ఆడు మూలంగా చేసే పనుల మూలంగా మీరంతా పోయారా? ఏంట్రా మీరు మా గురించి చెప్పేది? ఇంకోసారి కనుక మాకు మట్టికి మా పార్టీ గురించి కానీ మా కూటమి నాయకుల గురించి కానీ ఎప్పుడైనా సరే నోరు చేరారా మీకు అదే ఆఖరి అని చెప్పేసి తెలియజేస్తున్నా. వీళ్ళు కొడాలి నాని పేరు ఎత్తాలి అని అంటే మనకు కంపరం వస్తుంది, కానీ కొడాలి నాని పేరు ఎత్తి మాట్లాడుతున్నారు కదా. 4 సార్లు గెలిచాడు, 4 సార్లు గెలిచాడు అని. 4 సార్లు ఏ గవర్నమెంట్లో గెలిచాడు? అసలు నీ పెంచరా బడుద్దా ఇల్లారా? నాని వెనకాల మేము చేసాంరా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము చేసాము టీడీపీలో. అసలు ఏ గవర్నమెంట్లో ఎన్నిసార్లు చేశారు? అది తెలియని బడుద్దాయిలు మీరు మాట్లాడితే ఎట్టాగరా? దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళి, దాంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళి మారి గెలిస్తే ఆ గెలుప ఎన్నిసార్లు? 4 సార్లు అంటారు. 4 సార్లు ఎక్కడ గెలిచాడు? ఏ గవర్నమెంట్లో గెలిచాడు?
అది మీకు తెలియనప్పుడు మీరు మాట్లాడటం తగ్గించుకోవాలి. అదీగాక మీరు మాట్లాడింది మా నాయకుడు టౌన్ ప్రెసిడెంట్ కాపు నాయకుడు మాట్లాడింది. మీరెవర్రా మైనార్టీలు మాట్లాడారు నిన్న? మైనార్టీ లేరనా గుడివాళ్ళలో? టీడీపీకి ఒక్క మైనార్టీ నోరిప్పితే మళ్ళా మీ నోర్లు కుట్టుకోవాల్సి వచ్చింది. ఏ అభివృద్ధి చెందిందనిరా వైసీపీ గవర్నమెంట్లో మైనార్టీలకి? ఒక్క పని చూపించండి. నాకు ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా అదే నేను చెప్తాం, అది పద్ధతి కాదు. ఒక్క పని టీడీపీ గవర్నమెంట్లో సీఎంగా అయిన 246 షాదీఖానాలు చేసింది టీడీపీ గవర్నమెంట్, కట్టించింది. హజ్ హౌస్లు కట్టించింది టీడీపీ గవర్నమెంట్లో. అట్టాడిది వైసీపీ గురించి చెప్తావేంట్రాను? ఇవాళ వెన్నగళ్ళ రాము గారు వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? మీ నాయకుడు మినిస్టర్గా ఎన్నేళ్ళు ఉన్నాడురా? మీరు చెప్పారే నాయకుడు, ఆ నాయకుడు పేరెత్తుతానికి కూడా నాకు రావట్లేదు. ఆ నాయకుడు ఎన్నాళ్ళు చేశాడు మినిస్టర్గా? గుడివాన్ని ఏం ఉద్ధరించాడు? ఎక్కడ పడితే అక్కడ ఆటోలు బోల్తాలు, లారీలు బోల్తాలు, గోతుల్లో బైకులు, యాక్సిడెంట్లు, హాస్పిటల్ పాలు, ఈ రకంగా తయారయ్యారు కదా 5 ఏళ్ళు కూడా. పోయిన 5 ఏళ్ల గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి మీరు ఉపయోగించుకున్నారు 5 ఏళ్ళు కూడా. మీరింత కంకర్ లారీ కూడా ఎక్కడ దింపలా. ఇవాళ ఏంట్రా 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది? ఇంకా 3 ఏళ్ల టైం ఉందిరా బాబు. ఈ 3 ఏళ్లలో నువ్వు ఉచ్చపోస్తానన్నావే, ఉచ్చపోస్తానికి స్థలం ఉండదు. రోడ్డు పక్కనే ఉచ్చపోస్తానికి స్థలం ఉండదురా. రోడ్లు అట్లా తయారవుతాయి ఈ 3 ఏళ్లలో. అది గమనించు. ఏ పని చేశారు మీ 5 ఏళ్లలో? ఒక్క పని చేశారని చూపించు. ఛాలెంజ్ అంటున్నావు కదా, ముబారక్ హోటల్ సెంటర్లో పెట్టిస్తాం రా నీకు దమ్ముంటే. మాట్లాడే దమ్ముంటే ఇక్కడ అక్కడ వద్దు, ముబారక్ హోటల్ సెంటర్లో పెడదాం. నువ్వు చేసిన అభివృద్ధి గురించి ఏంటో చెప్దాం, మేం చేసిన అభివృద్ధి గురించి ఏంటో చెప్తాం. అప్పుడు చూస్తావు. కానీ సీఎం అన్నావని సీఎం మాట ఎత్తా నేను. 246 షాదీఖానాలని, లేకపోతే సీఎం పేరు ఎత్తాల్సిన అవసరం లేదు. మా సీఎం రాగానే, చంద్రబాబు రాగానే రోడ్లు డ్రైనేజీకి నెంబర్ 1 నాయకుడు ఆయన. సీఎంలో నెంబర్ 1 అంటే ఆయనే, చంద్రబాబే. అట్లాంటి నాయకుడిని మేము తలుసుకుంటున్నా, మీరు పనికిరాని నాయకుడిని తలుసుకుంటున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకు టీడీపీ నాయకులకి, ప్రెస్ వాళ్ళకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను. మొన్న ప్రెస్ మీట్ పెట్టి సైదా బాబులు, మా టీడీపీ నాయకుడు సాంబయ్య గారి గురించి మాట్లాడటం జరిగింది. బాబు సాంబయ్య, బాబు సైదా, బాబులు, మీ ఇద్దరు మాట్లాడే ముందు మీ వెనకమాల గుడివాడలో వైసీపీకి నాయకులు ఎవరు అనేది ముందు అది ఆలోచించండి. 5 సంవత్సరాలు మీరు వైసీపీ నాయకులు, వైసీపీ గవర్నమెంట్ ఇక్కడ నడిపారు. ఇక్కడ నాయకుడు ఎవరు? నానియా, శశియా? నాని అనేవాడు ఏం చేశాడు ఇక్కడ? శశి అనేవాడు ఏం చేశాడు? మీరందరూ ఏం చేశారు అప్పుడు? నేను ఉన్న దాంట్లోనే ఏం చేసాం మనం? ఏం చేయగలిగాం? మీరేమైనా చేశారా? పోనీ మీ నాని ఏమైనా చేశాడా? మీ శశి ఏమైనా చేశాడా? లేకపోతే మీరేమైనా చేశారా? ఎవరు ఏమీ చేయలేదు ఇక్కడ. ఆ టైం వచ్చింది, ఆ టైం ప్రకారం అందరం ఉన్నాం వెనకమాలే. ఆయన చెప్పిందల్లా మనం విన్నాం. కాబట్టి నాని గారు ఏదో ఒకటి కొద్ది గొప్ప మంచి చెడు తెలుసుకొని ఆయన మెసులుకొని వ్యవహారం చేసేవాడు. మీరు అది కూడా, మీ శశి గారు అది కూడా చేయలే. ఏం పార్టీలోంచి బయటకు వచ్చిందే శశి గారి కోసం. మీరు చెప్పింది ఏది చేయలే. ఏది చేయకుండా ఓడిపోయి మీ దారి మీరు సన్యాసం తీసుకుంటారని చెప్పి వెళ్ళిపోయి మీ నాయకులు పడుకుంటుంటే మీకెందుకురా అసలు? మీ తలకా నొప్పులు
మీరు రాష్ట్ర స్థాయి నాయకుల గురించి, గవర్నమెంట్ స్థాయి నాయకుల గురించి, గుడివాడ స్థాయి నాయకుల గురించి మాట్లాడే అధికారం, హక్కు మీకు ఎవరిచ్చారు? మీకేమైనా ఉంటే మీ దారి మీరు, మీ పనులు మీరు చేయించుకొని, మీ వ్యవహారం ఏమైనా ఉంటే 10 మంది బాగు చేయించుకొని మీ దారి మీరు ఉండండి. ఇలాగా టీడీపీ నాయకుల గురించి మీరు ఇంకొకసారి మాట్లాడితే అది మీకు మర్యాదగా ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నాను. గుడివాడలో క్రీడాకారులను ప్రోత్సహించాలన్న తలంపుతో అన్న నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ స్టేడియాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని శాసనసభ్యులు వెనగండ్ల రాము అన్నారు. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు నూతనంగా నిర్మించిన షటిల్ కోర్టును నేడు శాసనసభ్యులు వెనగండ్ల రాము ఆవిష్కరించడం జరిగింది. అనంతరం కాసేపు క్రీడాకారులతో ఆయన షటిల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ షటిల్ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షను అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా షటిల్ కోర్టు తయారు చేసే సిబ్బందిని తీసుకొచ్చి నూతన షటిల్ కోర్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. శాసనసభ్యులు రాము సూచన మేరకు త్వరలోనే రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి షటిల్ టోర్నమెంట్ను గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ ఉరగడ్డ శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు మరియు ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, స్టేడియం కమిటీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ ఈ నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం ఇదొక క్రీడాకారులకు ఒక గని, క్రీడాకారులను తయారు చేసే ఒక కర్మాగారం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక మంచి ఆశయంతో ఆయన పుట్టిన ఈ గడ్డకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి ఎన్టీఆర్ స్టేడియం గడిచినటువంటి 43 సంవత్సరాలుగా ఎన్నో విజయాలను సాధించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మెడల్స్ని సాధించినటువంటి ఘనత ఎన్టీఆర్ స్టేడియంకు ఉంది. మెడల్సే కాకుండా గుడివాడ పరిసర ప్రాంతాల్లో, పల్లెటూరులో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం ఈ ఎన్టీఆర్ స్టేడియం చేస్తూ ఉంది. మరి ఈ రోజున అటువంటి స్టేడియంలో మరి అనేక రకాలైనటువంటి శిక్షణ ఉంది. ఆ శిక్షణలో భాగంగానే ఈ రోజున షటిల్ కోర్టు, గతంలోనే ఇక్కడ వుడెన్ కోర్టులు ఉండేవి, కానీ ఆ వుడెన్ కోర్టులన్నీ కూడా పాడైపోయి కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిలో స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నాయకులు వెనగండ్ల రాము గారు మన ఎన్టీఆర్ స్టేడియంకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి కోర్టులు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన చేసినటువంటి సూచన మేరకు హైదరాబాద్లో అకాడమీ నిర్వహిస్తున్నటువంటి కార్తీక్ అకాడమీ వారిని పిలిపించి వాళ్ళతో ఈ 2 కోర్టులని కూడా తీసేసి కొత్త 2 వుడెన్ కోర్టులు, వాటిపైన టర్ఫ్ మ్యాట్లు, అట్లాగే మొత్తం బిల్డింగ్ అంతా కూడా పెయింటింగు, కొత్త లైట్లు అన్నీ ఏర్పాటు చేసి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1 షటిల్ కోర్టులుగా తయారు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఎమ్మెల్యే గారు చేసిన సూచనల మేరకు త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఇక్కడ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అది కూడా హైదరాబాద్లో మంచి పేరున్న అకాడమీకి సంబంధించిన ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన టీమ్స్ని ఆడిచ్చి వాళ్ళందరికీ కూడా మంచి టెక్నిక్స్ అందించే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కాబట్టి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం అనేది క్రీడాకారుల కోసం ఉన్నటువంటి సంస్థ. క్రీడాకారులకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందిస్తాం. అట్లాగే రాబోయే కాలంలో కూడా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఇంకా మరిన్నిటి అంగులతో మరి ఈ రోజున మళ్ళా కొత్తగా తయారయ్యే అవకాశం ఉంది. త్వరలో కూడా ఏదన్నా అన్నీ అనుకూలంగా జరిగితే మంచి సైట్ కొని క్రికెట్ గ్రౌండ్ను కూడా ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ స్టేడియం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఈ షటిల్ కోర్టుని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు వెనగండ్ల రాము గారికి
మా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున, మా కమిటీ సభ్యులందరి తరఫున, క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. ఆర్యవైశ్య పాలకవర్గం ఆధ్వర్యంలో నడుస్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కిరీటం వివాదంపై దాత మాటూరు సుబ్బారావు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాలకవర్గ సభ్యులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనపై 2 టౌన్ సీఐ హనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, దాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైతే కిరీటం తాకట్టు పెట్టారో పాలకవర్గ అధ్యక్షుడు పోకూరు మోహన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణలో కిరీటం తాకట్టు పెట్టుకున్న వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఒక కేసు రిపోర్ట్ అవడం జరిగింది. దాంట్లో ఫిర్యాదుదారుడైన మాటూరి సుబ్బారావు అనే ఆయన మనకి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సంబంధించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక 460 గ్రాముల తాలూకా వెండి కిరీటాన్ని ఆయన 2025లో బహుకరించడం జరిగిందని, దాంట్లో ఈ మధ్యకాలంలో అది అలంకరించట్లేదని చెప్పి దీని నిమిత్తమై పాలకవర్గం అధ్యక్షుడైన పోకూరి మోహన్ రావు గారిని దాని గురించి అడగ్గా అతని తాకట్టు పెట్టిన విషయం ఇతను నోటీసులోకి వచ్చి దాని మీద చర్య తీసుకోవాల్సిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మనకి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దీని మీద మనకి వాళ్ళు కూడా వెరిఫై చేశారు కాబట్టి దీనిలో మన రూల్ పొజిషన్స్ ఏంటి అనేది కూడా ఆయన అడగడం జరుగుతుంది. ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు అయిన తర్వాత పూర్వపరాలు తెలియపరచడం జరుగుతుంది. ఆయన రిపోర్ట్లు ఇచ్చింది పోకూరి మోహన్ రావు మీద ఇచ్చారు. రిమైనింగ్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుని కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ చూసుకుని వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఉన్న రూల్ పొజిషన్స్ చూసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా మీరు చేయాల్సి ఉంటుంది. దీనిలో క్రిమినల్ మిస్అప్రాపరేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అనే 3 హెడ్స్ లో కట్టడం జరిగింది. గుడివాడ ఆర్టీసీ 11వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో 32వ రోజు ఉచిత చలివేంద్రాన్ని ప్రగతి సభ్యులు కట్ట రవీంద్ర, వారి సతీమణి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ప్రగతి అధ్యక్షులు మాదాల సురేష్ వితరణతో నిర్వహించడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏరియా రిప్రజెంట్ రామదేని వేణుబాబు, సెక్రటరీ పామతి కేశవరావు, పూర్వ అధ్యక్షులు మల్లంపల్లి వెంకట్రావు, నల్లూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో మన బస్టాండ్ ఏరియాలో ఈరోజు కట్టా రవీంద్ర గారి వారి యొక్క
ధర్మపత్ని అయిన శ్రీలక్ష్మి గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ ప్రయాణికులందరికీ కూడా ఈ బస్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరం. 32వ పెళ్లి రోజు వాళ్ళది. ఈ చలివేంద్రం ఓపెన్ చేసి 32వ రోజు దాతగా కట్టా రవీంద్ర గారు వారి భార్య అయిన శ్రీలక్ష్మి గారు పెళ్లి రోజు సందర్భంగా ఇది ఓపెన్ చేశారు. చాలా సంతోషం. బస్ స్టాండింగ్ రద్దీ దృష్టిలో ఉంచుకొని ఇంత పెద్ద ఎత్తున చలివేంద్రాన్ని వాటర్ సప్లై చేయడం మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళలో సెల్ఫ్ వాళ్ళందరూ కలిసి తీసుకొని తాగొచ్చు. వినూత్నంగా వేరే వాళ్ళతో పని లేకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ప్రగతి క్లబ్ సభ్యుల్ని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రామదేని వేణు గారికి, శాసగిరిరావు గారికి, వెంకట్రావు గారికి, పామర్తి కేశవరావు గారికి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారి ఆధ్వర్యంలో ఈరోజు 32వ రోజు ఉచిత వాటర్ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రగతి సభ్యులైన కట్టా రవీంద్ర గారు, వారి సత్యమణి శ్రీలక్ష్మి గారి పెళ్లి సందర్భంగా ఈరోజు మాధవ్ సురేష్ గారి ఉత్తరంలో ఈ కార్యక్రమం జరగబడుతుంది. అనేక రకాలుగా ఎండాకాలంలో ఎండ తగలకుండా ఉండడం కోసమని బస్ స్టాండ్లో ఈ కార్యక్రమం వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య వైస్ ప్రెసిడెంట్ అయిన గోగోల్ సునీల్ గారు ఈరోజు కార్యక్రమం చలివేంద్రాన్ని ఓపించడం జరిగింది. అలాగే మా ప్రగతి సభ్యులు వెంకటరావు గారు, సెక్రటరీ పాపతి కేశవరావు గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమం నిర్వహించిన కట్టా రవీంద్ర గారికి, వారి సత్యమణి శ్రీలక్ష్మి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత సంచల వర్తక సంఘం ఆధ్వర్యంలో మండు వేసవిలో పాదాచారుల దాహతిని తీర్చేందుకు గాను ఏజేకే స్కూల్ సెంటర్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్యూటోన్ హనీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి పాదాచారులకు మజ్జిగను అందించారు. పాత సంచల వర్తక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనమని, గతంలో కూడా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీఏ హనీష్ కుమార్ తెలిపారు. మజ్జిగ చలివేంద్ర కార్యక్రమానికి విలువగానే వచ్చిన సీఏ హనీష్ కుమార్ కు సంఘ సభ్యులు చిరు సత్కారాన్ని నిర్వహించి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగల్పూడి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు వంగల్పూడి కనకబాబు, కోల రాజు, కీర్తి, దొరబాబు, చిక్కాల సీను, పిండి బాలు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 2 రోజులు పెట్టి ఎండ తీవ్రతను పెట్టి చాలా దారుణంగా ఎండ ఉంటుంది కాబట్టి మరి ప్రజల దాహత తీర్చడానికి మా పాచంద్ర మొత్తం సంఘం వారు ముందుకొచ్చి ప్రజల దాహత తీర్చామని, అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మా స్కూటర్ సిఏ గారు, మా మిత్రులు మేము వెళ్ళిన వెంటనే ఇలా వచ్చి మీరు ప్రారంభించాలనంటే వెంటనే అతను ఎంత బిజీగా ఉన్నా సరే మాకు ఆ కాల్షీలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయనకు మా ధన్యవాదాలు. పదే పదే వైసీపీ నాయకులు వంగవీటి మోహనరంగ హత్య వివాదం టీడీపీ పార్టీపై రుద్దుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ముమ్మాటికి ప్రజలను తప్పుదారి పట్టించడం, రాష్ట్రంలో అలజడి సృష్టించడం అని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు ప్రజల్లో అమితమైన ఆదరణ ఉండేదని, తద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పటి నాయకులకు మనుగడు ఉండదు అనే ఉద్దేశంతో వంగవీటి మోహనరంగను ఉద్దేశపూర్వకంగా హతమార్చి ఆ బురదను నాటి టీడీపీ ప్రభుత్వంపై మోపటం జరిగిందని వెల్లడించారు. వాస్తవ పరిస్థితులు ఏంటో నాటి నాయకులకు, ప్రజలకు అందరికీ తెలుసని, జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా పదే పదే వంగవీటి మోహనరంగ హత్యను ప్రస్తావించడం సరికాదంటూ ఆయన విమర్శించారు. ఈ రోజున మరొక మాట, కులాల మధ్య వంగవీటి రంగా గారి యొక్క హత్యను తీసుకురావడం జరిగింది. నిజంగా వంగవీటి మోహన్ రంగా గారు ప్రజానేత, నిజంగా ఆయన టైగర్. ఆ టైగరు బతుకుంటే మీ యొక్క నాయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లోని వంగవీటి మోహన్ రంగ టైగర్ బతుకున్న రోజుల్లోని మీ నాయన యొక్క పరిస్థితి పార్టీలో ఎలా ఉందనేది అప్పటి ప్రజాప్రతినిధులకి, అప్పటి రాజకీయ సీనియర్ నాయకులకి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలోని వంగవీటి మోహన్ రంగాకు అనేది రాజశేఖర రెడ్డి ఎక్కడా, వంగవీటి మోహన్ రంగా ఎక్కడా? ఆ టైంలో
వంగవీటి మోహన్ రంగాకి అంత ప్రజాదరణ ఉంది. వంగవీటి మోహన్ రంగా గారికి అంత ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ ప్రజాదరణ ఇంకా ఎక్కువైతే మన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతీయ ఫ్యాక్షనిస్టు సంబంధించిన వ్యక్తులు ఒక గూడు పుటాని చేసి అది ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితే ఆ ప్రభుత్వానికి వస్తుంది, పేరేమో అటు వస్తుంది, ఇటు వచ్చేసరికి మనిషి అనేది వంగవీటి మోహన్ రంగా అనేది లేకపోతే రాజకీయంగా మనకి ఎవరికైతే అవసరం ఉంటుందో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోననేది వంగవీటి మోహన్ రంగా ఉండటం వల్ల ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళు ప్రేరేపిత చేసిన హత్య అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున పదే 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 నువ్వు చెప్తున్నా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క హత్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉంది కాబట్టే దానికి సంబంధించిన కొంత శిక్ష అనుభవించవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవమైన విషయం ప్రజలకు తెలుసు, ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి బతికుంటే ఎవరి యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుందో భయపడ్డారో వారందరూ ప్రేరేపించబడితే అక్కడ ఆ హత్య జరిగింది. ఈ రోజున మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వమే చంపించేస్తుంది. ఆ తర్వాత ఎన్ని ఎలక్షన్లు అయినాయి, రాధాబాబు ఎక్కడున్నాడు, వీరందరూ ఎక్కడున్నారు? అందరూ కూడా స్నేహపూరితమైన వాతావరణంలో ఉంటే కూటమి ప్రభుత్వంలోని ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా నువ్వు ఈ రోజున ప్రజల్లోకి విషం జిమ్మడం జరిగింది. నీకు రాష్ట్రం అంటే ప్రేమ లేదు, రాష్ట్ర అభివృద్ధి అంటే నీకు ఆకాంక్ష లేదు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అంటే నీకు భరోసా లేదు. నీకు అనునిత్యం కూడా నీ రాజకీయం కోసం, నీ రాజకీయ పబ్బం కోసం, నీ రాజకీయ మనుగడ కోసమే నువ్వు దేనికైనా తెగిస్తావు, దేన్నైనా ప్రజల్లోకి విషం జిమ్ముతావు అనే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మనం ఈ రోజున గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మేరీ అనే గర్భిణీ మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో ఆర్కే వారియర్స్ సభ్యులను సంప్రదించారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే సభ్యుడు కుమ్మో అయ్యప్ప స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని యువత ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చరణ్, లంక, రాంబాబు తదితర ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు మరి సోని అనే మహిళకి రక్తం అవసరం అవడంతో ఈరోజు మా ఆర్కే వారియర్స్ అనే సభ్యుడు మరి కుంభం అయ్యప్ప మరి చేసేది చిన్న ఉద్యోగం, మరి ఆ సమయంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో మరి రక్తం కావాలంటే వెంటనే స్పందించి ఇప్పటికీ మా ఆర్కే వారియర్స్ ద్వారా దగ్గర 5 సార్లు రక్తదానం ఇచ్చి మరి 5 ప్రాణాలు కాపాడడం జరిగింది. మరి గుడివాడ పట్టణంలో ఉన్న చాలా మంది యువతని ఆ తమ్ముడు దగ్గర 5 రోజుల నుంచి బ్లడ్ కావాలి, రక్తం కావాలని అడుగుతున్నాడంట. మరి ఎవ్వరు స్పందించకపోవడం మరీ దౌర్భాగ్యం. ఎందుకంటే టీవీల్లో కానీ డాక్టర్లు కానీ చాలా మంది చెప్తున్నారు రక్తం గురించి అవగాహన, అంటే రక్తం ఇవ్వండి, చాలా మంచి యాక్టివ్గా ఉంటారు, చాలా మందికి హ్యాపీగా ఉంటారని కూడా చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లా. ఎందుకంటే లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టేసుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి లేనిపోయిన అపోహాలు మనసులో ఏం పెట్టుకోబాకండి. ఎందుకంటే నన్ను చూడండి, ఇప్పటికి దగ్గరగా 87 సార్లు రక్తదానం చేసి ఇంత యాక్టివ్గా ఉన్నాను. దయచేసి లేనిపోయిన అపోహాలు ఏం పెట్టుకోకుండా రక్తదానం చేయండి, ప్రాణదాతలకు కండి. ఎందుకంటే ఇంత అవకాశం ఇచ్చిన మన కుంభం అయ్యప్పకి మా ఆర్కే వారియర్స్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకోవాలి. ఎందుకంటే చిన్న ఉద్యోగం, కానీ ఆయన ఆలోచన ఒకటే, సమాజానికి దేశానికి ఏదో పని చేయాలన్న ఆలోచనతో మరి చెప్పిన వెంటనే హుటిన ఆ పనిని కూడా పక్కన పెట్టి ఈరోజు రక్తం ఇవ్వడానికి వచ్చినందుకు మా ఆర్కే వారియర్స్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్, మనకి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. ఇతని రక్తం వల్ల దగ్గర ఒక 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు.
సో మరీ ఒకసారి చెప్తున్నా, గుడివాడ పట్టణంలో యువత లేనిపోయిన అపోహల మనసులో ఏం పెట్టుకోకుండా మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయండి ప్రాణదాతల కండి నా ఆలోచనతో మీ ఆర్కే వారియర్స్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదవారికి ఎవరికైనా సరే అత్యవసర పరిస్థితుల్లో మేము మంచి యాక్టివ్గా అయ్యి బతికించాలి, ఏదో విధంగా తోడ్పడాలి, జనానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఇలాంటి రక్తదానాలు చేస్తున్నాం. దయచేసి నిండు హృదయంతో మమ్మల్ని అందరినీ ఆస్వాదించవలసిందిగా కోరుతుందాం. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా సైకిల్పై పట్టణంలో పర్యటించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. ఇంధనపు పొదుపు మాత్రమే కాదు, సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుందన్న ఎమ్మెల్యే రాము. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తానని సవాలు విసిరిన కొడాలి నాని ఆ పని చేశాక వైసీపీ నేతలు తమ సవాల్ స్వీకరించాలన్న సాంబయ్య. టీడీపీ సవాల్ స్వీకరించే నాయకుడు లేక చోటా మోటా నాయకులు మీడియా ముందు అవాకులు చవాకులు పేలుతున్నారంటున్నారన్న సాంబయ్య. గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ప్రారంభించిన శాసనసభ్యులు రాము. క్రీడాకారులతో కలిసి షటిల్ ఆడుతూ యువతను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే. త్వరలోనే రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్లు నిర్వహిస్తామంటూ వెల్లడి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టుపై దాత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపిన చుటోన్ సీఏ హనీష్ కుమార్. పూర్తి విచారణ జరిపిన తర్వాత కిరీటం తాకట్టు పెట్టుకున్న వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేస్తామంటూ వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.